బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. కళ్యాణం కమనీయం జీవితం టైటిల్ నేమ్ చాలా క్యాచ్గా ఉంది కదూ. ఎస్, విజేంద్ర ప్రసాద్ గారి చేత ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం ఒక ప్లస్ అయితే, అసలు టీజర్ చూస్తుంటే ఎంత పాజిటివ్గా ఉందంటే ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా అనిపిస్తోంది. లవ్, ఎమోషన్ అండ్ సస్పెన్స్ కూడా ఉంది అని వింటున్నాము. మరి ఈ మూవీ గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అంటే మనం వెంటనే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేసి హోల్ టీమ్ మనతో పాటు ఉంది. హీరో, హీరోయిన్, అలాగే డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడాల్సిందే. హాయ్ అండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్. ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఈ టీజర్ చూస్తుంటేనే పాజిటివ్ వైబ్ వస్తోంది అండ్ మంచి హిట్ సొంతం చేసుకుంటారని అడ్వాన్స్ గా చెప్పేస్తున్నాం ఐ డ్రీమ్ తరపున. ఎస్, మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ రవి లోకిరెడ్డి గారి డైరెక్టర్ తో మాట్లాడదాము. ఈ మూవీ టీజర్ చూస్తుంటే చాలా బాగా ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా. అండ్ చాలా మంది సినీ ఇండస్ట్రీ నుంచి కూడా మీకు కాంప్లిమెంట్స్ వచ్చాయి అని విన్నాము. సో ఈ మూవీ గురించి ఒక్కసారి. ఈ మూవీ నాది డెబ్యూ మూవీ అండి, ఫస్ట్ సినిమా నాకు ఇది. సో మేము కథ రాసినప్పుడే కథ ఏది అడిగితే అది రాయడం మొదలు పెట్టామండి. చాలా వైవిధ్యమైన కథ అండి ఇది, మొదటి నుంచి అనుకున్నాం. సో దాని తగ్గట్టుగానే ఒక మంచి ఫ్యామిలీ అందరూ చూసేలాగా ఉండాలి ఈ సినిమా అనేది మేము ముందు నుంచి అనుకుంది. దాని తగ్గట్టుగానే టైటిల్ అలా కుదిరిందండి, కళ్యాణం కమనీయం జీవితం అనేది. సో అందరూ చూడదగ్గ సినిమా అండి, ఎటువంటి వల్గారిటీ లేకుండా, ఎటువంటి ఎక్స్పోజింగ్ అండ్ ఇతర ఇసలు ఏమి లేకుండా చాలా కూల్గా ఉండే సినిమా అండి. ఫ్యామిలీ అందరూ చూడొచ్చండి సినిమా. ఇది మీ పర్సనల్ స్టోరీ అని కూడా తెలుసుకున్నాను. ఈజ్ ఇట్ ట్రూ? కొంతవరకు అండి, కొంతవరకు అంటే కొన్ని ఇన్సిడెంట్స్ నా లైఫ్లో జరిగాయండి. సో రియల్గానే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నా ఇన్సిడెంట్ కొన్ని రియల్గా తీసుకొని ఇది తెరకెక్కి, మిగతావి కొన్ని మీకు తెలుసుగా సినిమా అంటే అన్ని రియల్గా చేయలేం, కొన్ని సినిమాకి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని కొన్ని సినిమా పరంగా మార్చి తయారు చేసామండి కథని. కొంతవరకు నిజమండి. హీరోయిన్ తో మాట్లాడదాము. సాహితీ అవంచమంతో పాటు ఉన్నారు. ఎస్, మీరు ఆల్రెడీ ఈ మధ్య కాలంలో చాలా మూవీస్ లో కనిపించేస్తున్నారు. అండ్ ఈ మూవీలో మీకు ఏం నచ్చింది అని ఒప్పుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీయే హీరో అండి సినిమాకి. యూనో మంచి కథ అండ్ నాకు చెప్పిన రోల్ కూడా చాలా బ్యూటిఫుల్, వెరీ ఇన్నోసెంట్ అండ్ వెరీ రిలేటబుల్ టు ఆల్ ద గర్ల్స్. సో దట్స్ ద రీజన్ ఐ థింక్ ఫస్ట్ వినంగానే, స్టోరీ వినంగానే నాకు వావ్ అనిపించింది. జస్ట్ ఒక నార్మల్ ఏదో లవ్ స్టోరీ, ఏదో ఫ్యామిలీ డ్రామా అని కాదు, దీంట్లో మంచి ట్విస్ట్ అండ్ సస్పెన్స్ కూడా ఉంటుంది మీరు చెప్పినట్టే. దట్ ఈస్ ట్రూ. సో పీపుల్ విల్ ఎంజాయ్, పీపుల్ విల్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ ట్విస్ట్ అనమాట మా నుంచి. అలా అలా నడుస్తూ 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 సడన్ గా లాస్ట్ లో ఒక షాక్ ఇస్తాం. మీ క్యారెక్టర్ ఎలా ఉంటది ఇక్కడ? మైన్ ఇస్ వెరీ రిలేటబుల్, చాలా అమాయకురాలు అండ్ షీఈ్ ఆల్సో వెరీ యునో పక్కింటి అమ్మాయిలు అలా ఉంటుంది, అలాంటి క్యారెక్టర్ అనమాట. రైట్, హీరో ఖాన్ దురాని గారితో మాట్లాడాల్సిందే. తనకు కూడా ఇది డెబ్యూ మూవీ, తనకు కూడా కంగ్రాట్స్ చెప్దాం. కంగ్రాట్స్ అండి. ఎస్, ఈ మూవీలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అండ్ స్టార్టింగే చక్కని మూవీతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు మీరు. సో ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి పర్సనల్ గా మీ ఫ్యామిలీ నుంచి అండ్ ఇండస్ట్రీ నుంచి? కాంప్లిమెంట్స్ అంటే ప్రతిదీ పాజిటివ్గానే వచ్చాయండి. మీరు అడిగినట్టు ఈ ఛాన్స్ ఎలా వచ్చింది అంటే, మా అంటే ఈ సినిమా రైటర్ ఎవరైతే ఉన్నారో అరవింద్, మా డైరెక్టర్ రవి గారు ఎప్పుడు ఫస్ట్ మేము వెబ్ సిరీస్ చేసాం, దీనికి ముందు వర్క్ చేసాం దానికి. సో ఆ జర్నీతోనే ట్రావెల్ అవుతూ మేమే టీమ్గా ఉంటూ ఈ మూవీ చేసాం అన్నమాట. సో అలాగే ఈ మూవీ అయ్యింది. చాలా స్ట్రగుల్స్ పడ్డాం, కానీ అట్ లాస్ట్ మేము దీని నుంచి ఓవర్కమ్ చేసి అట్ లాస్ట్ మేము రిలీజ్కి రెడీ అయ్యాం. అంటే ముందే అనుకున్నారా ఒక లవ్ స్టోరీతో నేను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవ్వాలి అని? అలా నేను లేదు, కాకపోతే నేను రవి గారిని, అరవింద్ చాలా నమ్ముతాను. వాళ్ళు ఏం చెప్పినా ఓకే అంతే. ఇది మీ లక్ అనుకోవచ్చా? 100% వాళ్ళే నా లక్. రవి లోకిరెడ్డి గారు, మీది డెబ్యూ మూవీనే అండ్ హీరోది డెబ్యూ మూవీనే. చాలా మంది ఇందులో న్యూ ఆర్టిస్టులు ఉన్నారని విన్నాము. సో ఇంత మందితో, కొత్త వాళ్ళతో మీరు మూవీ తీయాలి అనుకున్నప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అండ్ మీరు అనుకున్న అవుట్పుట్ ఈ మూవీకి వచ్చిందా రాలేదా? డెఫినెట్గా ఛాలెంజ్ అండి, ఎందుకంటే నాకు కొత్త సినిమా, ఇది ఫస్ట్ సినిమా కాబట్టి ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే ఛాలెంజ్ ఫస్ట్ ఒక కొత్త డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ దగ్గరే మొదలవుతుందండి. మన కథ చెప్పేటప్పుడే కొత్త డైరెక్టర్ అనేటప్పటికి ఛాలెంజింగ్ ఉంటుంది.
మనం అంత బడ్జెట్ చెప్పినప్పుడు నేను నమ్మలేను, ఇంత పెట్టలేను అని చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. బట్ బిఫోర్ దట్ నాకేంటంటే, నేను ఒక షార్ట్ ఫిల్మ్ ఇచ్చారు, డెమో చేయమన్నారు, అవన్నీ చేసిన తర్వాత ఓకే తను చేయగలడు, తను లీడ్ చేయగలడు అన్నాకనే నాకు ఇది సినిమా ఇచ్చారండి. ఓ అంత ప్రొడ్యూసర్ ఈజీగా తో ముందే పరిచయం ఉంది. ముందే పరిచయం ఉందండి. మేము చాలా షార్ట్ ఫిల్మ్, నేను కానీ మా రైటర్ అరవింద్ కానీ మేము ఇద్దరం షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళం అండి అదే కంపెనీలో. సో మా పనే అది, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి షార్ట్ ఫిల్మ్ తీయడం, అప్లోడ్ చేయడం, ఇదే పని అండి. సో అలా చేస్తూ చేస్తూ ఓకే వీళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారని సో ఫైనల్గా ఒక సినిమా ఇచ్చారు. డెఫినెట్గా కొత్త ఆర్టిస్టులు ఉండాలి దీనికి. కొంచెం మేము ఏంటంటే హీరోయిన్ కూడా ఒకళ్ళిద్దరు చూసామండి మేము, కాకపోతే వాళ్ళు చేయలేకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి సాహితీ గారిని సెలెక్ట్ చేసాం. తర్వాత హీరో ఎట్టి పరిస్థితుల్లో కొత్త అబ్బాయి ఉండాలి. మోర్ ఓవర్ తనకి ఆల్రెడీ మేము మాట ఇచ్చున్నాం, మా టీం కదా, తను బాగా చేస్తాడు. ఎందుకంటే ఈ కథ రాసినప్పుడు తను ఉన్నాడు మా పక్కన, తెలుసు ఈ కథలో మేము ఊహించుకుంటాం కదండి, ఒక డైరెక్టర్ కావచ్చు ఎవరైనా ఊహించుకుంటాం కదా హీరో ఎవరైతే బాగుంటారో, మన ఫేస్ కనిపిస్తుంటుంది సీన్స్ రాసేటప్పుడు. సో ఇతనైతే న్యాయం చేస్తాడు, ఆల్రెడీ మనకి ఆ బాండింగ్ ఉంది కదా అని చెప్పి సో తననే సెలెక్ట్ చేసామండి. బట్ చాలా బడ్జెట్ ఏమైనా తగ్గించడానికి కొత్త వాళ్ళని తీసుకున్నారా లేకపోతే ఏంటి? అలా ఏమి ఉండదండి. బడ్జెట్ తగ్గించిన, నేను ఇచ్చిన బడ్జెట్ చిన్న బడ్జెట్ ఉంటుంది. కొత్త సినిమాకి నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వరు కదండి, లిమిటెడే పెడతారు. బట్ ఏంటి ఆర్టిస్ట్ అండి, బడ్జెట్ తగ్గిద్దాం, యాక్టింగ్ రాను పెట్టుకుంటే సినిమా లాస్ అవుతుంది. నేను లాస్ అవుతాను, ప్రొడ్యూసర్ కూడా లాస్ అయిపోతాడు. సో ఎప్పుడు బడ్జెట్ తగ్గిద్దాం అని మన ఆర్టిస్ట్ని పెట్టుకోకూడదండి. ఆర్టిస్ట్ కరెక్ట్గా చేస్తాడా లేదా, అతను తక్కువ బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ కాదండి, ఖచ్చితంగా మంచి ఆర్టిస్ట్ని పెట్టుకోవాలని నా ఉద్దేశం. ఇద్దరు ప్రొడ్యూసర్లు కదా ఈ మూవీకి, ఎలాంటి సపోర్ట్ లభించింది? ఒకటే మాట అండి, వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఈ రోజు ఇక్కడికి రాంగ్ కదండి. ఖచ్చితంగా డెఫినెట్గా సపోర్ట్ ఉందండి. సో వాళ్ళు నడిపించకపోతే ఎవరు ఇక్కడ కూర్చోలేం ఈరోజు. అండ్ సెన్సార్ నుంచి కూడా ఏదో మీకు మంచి కాంప్లిమెంట్ వచ్చిందంట, ఫస్ట్ నుంచి చూస్తుంటే పాజిటివ్ గానే ఉంది. వచ్చిందండి. అంటే నాకు సెన్సార్ రీసెంట్గానే క్లోజ్ చేసామండి. సో మాకు సెన్సార్ యూబాయ్ ఇచ్చారు. బట్ లోపలికి పిలిచారు నన్ను. నాకు ఫస్ట్ సినిమా కదండి, నాకు టెన్షన్ ఉంటుంది. కొంచెం టెన్షన్ ఉన్న నటిస్తుంటాను, ఆ తర్వాత విషయం అనుకోండి. సో లోపలికి పిలిచారు, అందరూ కూర్చుంటారు కదండి లోపలికి, ఏంటి ఇలా పిలిచారు, కూర్చుని అనమాట. ఆవిడ చెప్పారన్నమాట, ఈ మధ్యకాలంలో చూసిన సినిమాల్లో అసలు ఎటువంటి కట్ లేకుండా, ఒక్క కట్ లేకుండా మీకు సినిమా ఇచ్చామండి. దాదాపు 1 month నేను చాలా సినిమాలు చేశాను, 1-2 సినిమాలు మీది కూడా అసలు ఒక్క కట్ కూడా లేదు, ఓన్లీ 1 మ్యూట్ ఇచ్చారండి. అది నాకు హ్యాపీ అనిపించింది. అయితే నేను కరెక్ట్గానే రాసుకున్నాం, ఫ్యామిలీ అందరూ చూడేలా అనిపించిందని ఆవిడ కూడా చెప్పారు. దానికి హ్యాపీ అండి నేను. రైట్ సాహితీ గారు, మీరు Yes, చాలా అండి. మూవీస్ లో ఉన్నారు, ఈ మధ్య కాలంలో త్రికాలాలో కూడా కనిపించారు కాబట్టి, సో డెబ్యూ హీరోతో వర్క్ చేయడం ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ ఈ మూవీలో సీనియర్ ఆర్టిస్టులు ఇంకా మీరు కాకుండా ఇంకెవరెవరు ఉన్నారు? సత్యానంద్ గారు ఉన్నారండి. Hmm. ఈ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ కీ రోల్. తనతోనే ఫిల్మ్ అంతా స్టార్ట్ అవుతుంది అండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ తను సార్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం కూడా ఇట్స్ అన్ ఆనర్ టు ఆల్ ఆఫ్ అస్, బికాస్ అంత పెద్ద ఆర్టిస్ట్ ఒక మా మూవీకి ఒప్పుకోవడం కూడా ఇట్ ఈస్ మా అందరికీ కూడా చాలా ప్రౌడ్ మూమెంట్ అని. అండ్ కాందురాని గారితో వర్క్ చేయడం నిజంగా ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఎందుకంటే హిడెన్ వర్క్, తను ఏదో ఫస్ట్ టైం ఆర్టిస్ట్ లాగా చేయలేదు, మంచి ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఆర్టిస్ట్ లాగా చేశారు. బికాస్ హీ ఆల్సో నో దట్ ఏమంటారు కెమెరా వర్క్ Yeah. అవన్నీ కూడా తెలుసు కాబట్టి ఎడిటింగ్ అంటే Ah, నాలెడ్జ్ yeah. ఉంది దానికి. తనకి నాలెడ్జ్ ఉంది కాబట్టి హీ డిడ్ జస్ట్ లైక్ దట్. సో రైట్, ప్రతి ఒక్క హీరోయిన్ ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అవ్వడానికి ముందు ఆ తర్వాత చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో వన్స్ ఇప్పుడు మీరు పర్టికులర్గా చేస్తూ ఉన్నారు కదా మూవీస్, ఇలాంటి రోల్సే చేయాలి, ఇవే చేయాలి అని ఏమైనా రూల్స్ పెట్టుకున్నారా? కొంతమంది హీరోయిన్స్ పెట్టుకుంటారంట కదా. ఫర్ మీ ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. టు బీ వెరీ ఆనెస్ట్, ఐవ్ డన్ మెనీ కైండ్ ఆఫ్ రూల్స్. గ్లామర్ రోల్ అనే చెయ్యాలని నాకైతే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ త్రికాలలో నేను ఒక నార్మల్ రోల్ చేశాను, ఒక కీ రోల్ లాంటిదే, మెయిన్ లీడే, బట్ స్క్రీన్ ప్రెసెన్స్ అంత ఎక్కువగా ఉండదు, బట్ నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది దాంట్లో, మెయిన్ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఇట్లు మీ ఎదవ సినిమాలో కూడా ఆ సినిమాకి నేను కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట. సో ఇట్ డిపెండ్స్, నాకు ఇదే క్యారెక్టర్ గ్లామర్ రోల్ చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, సాంగ్స్ చేయాలి అని ఏం లేదు. నా క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉండి, నాకు యాక్టింగ్ స్కోప్ ఉండి, స్టోరీ స్ట్రాంగ్గా ఉంటే నేను డెఫినెట్లీ, ఈవెన్ ఇట్ ఈస్
ఫస్ట్ ప్రొడక్షన్ అయినా పెద్ద ప్రొడక్షన్ అయినా నేను రెడీ. సో మీకు ఎట్లా అనిపించింది డైరెక్టర్ తో పక్కన సాహితీ గారితో వర్క్ చేయడము? ఎవరు బాగా నాటి మీకు ఇబ్బంది ఎవరన్నా పెట్టారా? నా పక్కనే చేయలేదండి రవి గారితో, నా పక్కన చేయలేదండి, ఈవిడ మీరు చేపించారు, తన పక్కన చేశారు. ఆవిడ పక్కన చేశాడు, అది ఇంకా క్లారిటీ ఇస్తే అది నా కానీ పక్కన చేయలేదండి. మీరు చేపించారు, అదే తన మీరు పక్కన అదే అన్నారు చేశారు. కదా రవి గారి బట్ పక్కన ఆల్సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. మంచి చెడు రెండు చెప్పండి. జోక్స్ అని పక్కన పెడితే అందరూ చాలా డెడికేషన్ తో, అంటే ఏదో మూవీకి బేసిక్ కాల్ షీట్లలో వర్క్ చేస్తాం, కాల్ షీట్ అవగానే వెళ్ళిపోతాం, అది లేదు. ఈవెన్ హీరోయిన్ కూడా తను ఈవెన్ కొన్ని ప్లేసుల్లో క్యారవన్ తీసుకెళ్లే అసలు లేదు, క్యారవన్ కూడా లేదు, ఏమీ లేదు. అలాంటి డ్యాముల దగ్గర అదే ఎండలో అక్కడే కూర్చుని చిన్న చిన్న షాడోస్ లో అలాగే ఎక్కడ లొకేషన్ ఎక్కడ? దేవరపల్లి డ్యామ్ ఉంటది అక్కడ, Okay. అది అప్పుడు వర్షం పడింది అనమాట. సో కార్స్ కూడా వెళ్ళే అది కాదు అది, ఇంకా అయ్యో. అన్ని పాప లైట్ మెన్స్ చాలా సపోర్ట్ చేశారు మాకు, మా యూనిట్ అందరూ కూడా టెక్నీషియన్స్ చాలా టెక్నీషియన్స్ చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ గింబల్ నాగేశ్వరరావు గారు, మా డిఓపి అండ్ ఇంకా లైట్ యూనిట్ వాళ్ళందరూ ఒక సినిమాకి వర్క్ చేస్తున్నాం అని చెప్పి, ఇది నా సినిమా, మన సినిమా, మనం పెంచుతున్న సినిమా అని చెప్పి వర్క్ చేశారు తప్ప బా. ఎవ్వరు నేను డబ్బులకి వర్క్ చేశాను ఈ సినిమా అని ఎవ్వరూ లేరు. సో నేను నా టెక్నీషియన్స్ మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పాలి. అది యాక్చువల్లీ కొన్ని మొన్న ప్రెస్ మీట్లో చెప్పలేకపోయినా మీ ఐ డ్రీమ్ ద్వారా నేను చెప్పాలి ఇవన్నీ. ఓకే, అది అండ్ మా ఆర్టిస్టులు కూడా నేను చెప్పక్కలేదు, అది మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. మళ్ళీ నేను చెప్పే అందరూ చెప్పేది నేను చెప్తే రిపీట్ అయిపోయింది. అంటే తను ఆల్రెడీ చాలా మూవీస్ లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అండి ఆవిడ. నేను మీకు ఎక్కడ ఇబ్బంది అయినా ఇబ్బంది అవుతుందండి అలాంటి ఆల్రెడీ అన్ని చేసిన వాళ్ళతో మళ్ళీ సేమ్ అది ఆవిడకి ఆపోజిట్ రోల్, అంటే ఎవరితో కోర్ రోల్ చేస్తున్నానంటే Yes. ఖచ్చితంగా నాకు అది ఛాలెంజింగ్ క్యారెక్టరే కదా. టీజర్ చూసాము, చాలా బాగుంది. అంటే మాకు తెలియదు కదా వెనకాల ఏం జరిగింది అనేది. బేసిక్ గా కళ్యాణ్ అనే అబ్బాయి ఒక తుంటర కుర్రాడు అండి సినిమాలో. మ్మ్. ఒక కాలేజ్ లో ఒక మీకు నేను లోకల్ ఆ టైప్ లో ఒక తుంటర కుర్రాడు. వాడు వెడ్డింగ్ అయిన తర్వాత దేనికోసం అయితే వెయిట్ చేస్తాడు బేసిక్ గా. ఆ సీక్వెన్స్ చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. అదే అనుకున్నాను, అదే చెప్పు, అది మిస్ అయిపోతుంది అనుకున్నా. అది ఎవరికన్నా అంటే Maybe ఏమైనా రొమాంటిక్ సీన్ ఉందా? అదే కదండి రొమాంటిక్ సీన్. సినిమాలో అంటే డైలాగ్ రొమాంటిక్ అంటే వల్గారిటీ ఉండదు, Okay. అది కూడా కామిక్ వేలో తీసుకెళ్లారు. అది కూడా మీకు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసేలాగే వల్గారిటీ లేకుండా చాలా కామిక్ గా ఉంటది. క్లీన్. నిజ జీవితంలో మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? అయ్యో లేదండి, వద్దండి. ఇంకా కొన్ని రోజులు హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను నేను. సో ఈ మూవీలో సస్పెన్స్ సీన్స్ చాలా ఉంటాయని విన్నాము. సో ఆడియన్స్ ని ఒక 2-3 అవర్స్ కట్టి పడేయడానికి ఎలాంటి కొత్త థీమ్ తో మీరు మా ముందుకు వచ్చారంటే ఏం చెప్తారు? చాలా చాలా మంచి కథ అండి, అందరూ చెప్పేది నేనే చెప్తున్నాను. కాకపోతే కొత్త కథ నేను ఎప్పుడు చెప్పనండి, ఎందుకంటే కథ ఎప్పుడు ఒకేలా ఉంటుందండి. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఖచ్చితంగా 4 గోడలైన ఉండాలి, 4 పిల్లర్లైన ఉండాలి, అప్పుడే మనం బిల్డింగ్ కట్టగలం. అది ఇప్పుడు లోపల ఇంటీరియర్ ఎంత కొత్తగా చూపించందే మన టేస్ట్ అండి. అలానే ఈ కథలు ఏంటంటే కథనమే కొత్తగా ఉంటుందండి. సో మనం ఈయన ఇలా వెళ్ళొచ్చు బయటికి, నేను వెళ్ళొచ్చు, ఎవరు ఎంత బాగా బయటికి వెళ్ళారనేది అలా కొత్త కథనంతో అనేది రెడీ చేసి చాలా బాగుంటుంది. ప్లే చాలా బాగుంటుందండి. చివరాఖరి వరకు ఎవరు దీన్ని నడిపిస్తున్నారని ఒక ఉత్కంఠతోనే దీన్ని రెడీ చేసామండి. బేసిక్ ఇంకొకటి చెప్తాను, యాక్చువల్గా ప్రేమ సస్పెన్స్ అనేది ఎప్పుడు ఒక దగ్గర నిలవండి, కానీ ఈ కథలో రెండు ఇమిడేయండి ఇందులో. అదే ఈ కథ కొత్తదనం అండి. కొంచెం ఫన్ ఉంటుంది అని, కామెడీ Yeah, అండ్ చెప్పండి, కమర్షియల్ fun ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని విన్నాము. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి టోటల్లీ కమర్షియల్ మూవీ లాగా ఉంటుందండి. సెకండ్ హాఫ్ నుంచి మీకు సస్పెన్స్ స్టార్ట్ అవుద్ది. మీకు ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ అందరూ చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు. ఎప్పుడైతే అక్కడ మీకు ఇంటర్వెల్ బ్యాంక్ పడద్దో అక్కడి నుంచి మాత్రం ఒక సస్పెన్స్ స్టార్ట్ అవుద్ది. అందులో మళ్ళీ కమర్షియల్ ఎలిమెంట్ ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా బాగా తీసుకెళ్లారండి మూవీని. అయితే మీరు ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు దాన్ని, అదైతే ఆ థ్రిల్ అయితే ఫీల్ అవుతారు. రైట్, ఇప్పుడు ప్రేమ పెళ్లి అనేది లైఫ్ లో కనెక్ట్ అయ్యే ఉంటాయి, అవునండి. కానీ దీంట్లో ఏది హైలైట్ అవుతుంది అని అంటే వివాహ బంధం హైలైట్ అవుద్దా, ఒక ప్రేమ యొక్క ప్యూరిటీ హైలైట్ అవుద్దా? ఎందుకంటే స్టార్టింగ్ లోనే టీజర్ లో చూశాను నేను రామాయణం గురించి, అది ఒక ఆదర్శము అని చెప్పడం జరిగింది. దీంట్లో ఏం హైలైట్ అవుద్ది అని? రెండు హైలైట్ అవుతాయండి ఇందులో. ప్రేమ హైలైట్ అవుతుంది, పెళ్లి బంధం కూడా హైలైట్ అవుతుంది. రెండు ఉన్నాయండి ఇందులో. ఆ రెండే అండి కథ. అవునా? ట్రస్ట్. అవతల ప్రేమించే అబ్బాయి కూడా అంత నిజాయితీగా ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకున్న అబ్బాయి కూడా అంతే నిజాయితీగా ఉంటాడండి. రెండు ఉన్నాయండి ఈ సినిమాలో. సో ఫైట్ సీన్, లొకేషన్స్ ఏది నచ్చింది మీకు?
నా- Fight మా scene మా ఒకటే హీరోకి ఉంది. డాన్స్ Fight బాగా scene ఒకటే. నచ్చుతుందండి. ఏయ్, మా హీరోకి డాన్స్ బాగా నచ్చుతుందండి. డాన్స్ అంటే చాలా ఇష్టం. బాగా డాన్స్ చేస్తారా? అయ్యో చాలా బాగా చేశానండి. బాగా మంచి చూసాక డాన్స్, చెప్తాం మేము. మంచి డాన్స్ అండి, బాగా ఆ, చేస్తారు. మనకి అంటే మన ఎవరు గణేష్ మాస్టర్ వాళ్ళు కాకపోయినా మా సందర్ని మాస్టర్ ఉన్నారు. చిన్నప్పుడు ఏమైనా నేర్చుకున్నారా ఏంటి? డాన్స్ బాగా చేస్తారండి అబ్బాయి. లేదండి నాకు డాన్స్ అంతగా రాదు, కానీ మా కొరియోగ్రాఫర్ సందాని చాలా బాగా చేయించాడు మాతో డాన్స్. రాకపోయినా కూడా చాలా బాగా చేయించి, అంటే మంచి మంచి మూమెంట్స్ చెప్పి చాలా నీట్ గా కంపోజ్ చేశాడు సాంగ్స్ అయితే. సాంగ్స్ అయితే చాలా అద్భుతంగా వచ్చాయి. Songs ఏ ఒక పీపుల్ రకమైన విల్ vibe. లవ్ ఇట్. అండ్ ఈ స్టోరీ రాయడానికి చాలా టైం పట్టింది అని విన్నాము. అవును. అండ్ ఇప్పుడు షూటింగ్ కి ఎంత టైం పట్టింది? షూటింగ్ మీకు Shooting working 6 days. డేస్, Working మాకు days. 57-60 డేస్ అండి, 2 months అండి అంతే. అవునా? మేము కథ రాయడానికి ఎక్కువ టైం తీసుకున్నాం. నియర్లీ వర్కింగ్ 45 డేస్ అనుకుంటా సార్. 45 డేస్ Working days 45 days. వర్షాల వల్ల కొంచెం లేట్ అయింది. వెదర్ కొంచెం సపోర్ట్ చేయకపోవడం అవి, దాని వల్ల కొంచెం అటు ఇటు మధ్యలో గ్యాప్ వచ్చేది. కానీ రెయిన్ maximum- సాంగ్ ఏమన్నా ఉందా ఏంటి? వర్షాలు వచ్చాయి లేదండి. అది ఇది అంటున్నారు. మనకి కొంచెం interval చిన్న time shooting rain. ఆపేసామండి. ఓకే, అది అడ్డంకిగా మారింది మీకు అంతే కానీ తప్ప రెయిన్ సాంగ్ అయితే లేదు. లేదండి. ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ తో ముందు ముందు సాహితీ గారు మీరు చెప్పండి. అండ్ ఈ మూవీ గురించి థియేటర్స్ వచ్చి చూడాలి అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా వ్యూవర్స్ కి? ఐ థింక్ ఒక మంచి థియేటికల్ ఎక్స్పీరియన్స్, మంచి వర్త్ ఉన్న స్టోరీ చూడాలనుకుంటే వితౌట్ వేస్ట్, ఇప్పుడు అన్ని ఓటీటీలో చూస్తున్నాయి, అందరూ చూస్తున్నారు, కానీ ఈ సినిమా ఏంటంటే బిగ్ స్క్రీన్లో చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే యూనో ఆ ఫీల్ ఉంటుంది. అండ్ ఆల్సో ఎక్కడ కూడా బోరింగ్ ఉండదు, ఎక్కడ కూడా అరే ఎంతసేపు అనే టైప్లో ఉండదు. ప్రతి ఒక్క మినిట్ కూడా యూనో అక్కడ కూర్చోపెట్టి ఒక మంచి స్టోరీని నరేట్ చేస్తాం అనమాట. సో ఫర్ దట్ పీపుల్ హ్యావ్ టు కమ్ టు ది థియేటర్స్ అండ్ సీ దిస్ ఫిల్మ్. మీరేం చెప్తారు? అండ్ మీకు ఏమన్నా ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, సో నెక్స్ట్ ఏమన్నా వచ్చాయా ఆపర్చునిటీస్? నెక్స్ట్ అయితే ఉన్నాయండి చేసేవి. ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాకపోతే ఈ మూవీ కంప్లీట్ గా కొంచెం రిలీజ్ అయిపోయిన తర్వాత ప్రాపర్ గా దానికి వెళ్దాం, అంటే అటు ఇటు మళ్ళీ దానికి దీనికి క్లాషెస్ రాకూడదని అది కొంచెం షెడ్యూల్ మార్చుకున్నాం. అండ్ సినిమా గురించి చెప్పాలైతే మాత్రం కంప్లీట్లీ ఒక ఎలాంటి ఆడియన్స్ వెళ్ళినా, అంటే చాలా మంది కొంతమంది థ్రిల్లర్ చూస్తారు, కొంతమంది కమర్షియల్ చూస్తారు, ఒక్కొక్కరిది ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఈ సినిమాకి వచ్చిన వాళ్ళు మాత్రం ప్రతి మాక్సిమం ఒక 99.9% ఆడియన్స్ ని సాటిస్ఫై చేసి బయటకు పంపిస్తాం. అది మాత్రం 100% చెప్పగలను. ఏడ్ చేస్తారా లేకపోతే ఏడ్ చేసి హ్యాపీగా బయటకు వస్తారా? హ్యాపీగా Happy గా వస్తారు. బయటకు 100% హ్యాపీ ఎండింగ్ ఇస్తాం. అవునా? అంటే కొంచెం సెంటిమెంట్ కూడా కనిపించింది కదా ఉంటాయండి, teaser లో. అది కూడా ఉంటది కానీ అందుకని. లిమిట్ అండి, బట్ హ్యాపీగా బయటకు వస్తారండి. మీరేం చెప్తారు యాజ్ ఏ డైరెక్టర్ గా? అంతకన్నా ముందుగా నేను ఒకసారి మా ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ చెప్పుకుంటానండి. యాక్చువల్గా ఈ బ్యానర్ వచ్చేసి V5 మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ అండి ఈ బ్యానర్. సో ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చింది పైలా ప్రసాద్ గారు అండ్ కిషోర్ గుండా గారు. వాళ్ళిద్దరూ మా కథను నమ్మి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు, ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. మీ ముఖంగా మా అరవింద్ ఏకలవ్య కథ అందించాడు, ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక ఆడియన్స్ ఎందుకు రావాలంటే అండి, మంచి కథ వస్తే ఆడియన్స్ ఎప్పుడు ముందుంటారు. ఈ మధ్యలో ఏంటంటే ఫ్యామిలీ చూసే సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి, మీకు కూడా తెలుసు, తక్కువ వస్తున్నాయి. అలా ఫ్యామిలీ అందరూ చూసేలాగా, చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చేలాగా ఈ సినిమా ఉంటుంది, ఎక్కడ వలగట్లేక. అదొక్కటే మేము నమ్ముతున్నాం అండి. అందుకని ఆడియన్స్ రావాలని కోరుకుంటున్నాను. మేడం, మీకు ఉగాది పచ్చడి ఇష్టమేనా? ఎందుకు అసలు ఇష్టం లేదు ఎవరికి కదా, యా. అందులో పులుపు ఉంటది, తీపి ఉంటది, కారం ఉంటది, అన్ని ఉంటాయి కదా. అబ్బో మనోడు భలే చెప్తున్నాడే, అవునండి. ఎక్కడ తగ్గట్లేదు. అవునండి, ఇంకా పచ్చడి ఎక్కడ ఉంది అది చెప్పు. సార్ అదేం సార్, ఉగాది అంటే పండగ, అంటే మన సినిమా రిలీజ్ డేట్. ఓకే. సో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది, పాజిటివ్ టాక్ అయితే వింటున్నాము. అండ్ వెనకాల మీకు ఇండస్ట్రీ నుంచి ఏదైనా సజెషన్స్ అందాయా యాజ్ ఏ డైరెక్టర్ గా? మీకు చెప్పండి. అంటే ఇప్పుడే కదండి మొదలు పెట్టాం జర్నీ. చాలా మంది చూసే ఉంటారు కదా. చూసారండి, చూసిన వాళ్ళందరూ బాగుంది, కొత్తగా ఉంది. ఇంకేమైనా ఇంప్రమైజ్ చేయడం గానీ ఇలా చేస్తే బాగుంది ఎవరు చెప్పలేదండి, ప్రజెంట్ ఎవరు చెప్పలేదు, అంతా పాజిటివ్ టాకే నడుస్తుంది. మా అందరికీ నమ్మకం ఏంటంటే పెళ్లి సాంగ్ ఖచ్చితంగా హిట్ అవుద్ది. మీరు చెప్పారు ఇందాక కూడా, అది ఏంటంటే మురారిలో ఒక సాంగ్ ఉంటుంది పెళ్లిది, అంతకుముందు బాపు గారిది ఒక సాంగ్ ఉంటుంది పెళ్లి పుస్తకంలో. అది ఎప్పుడు రిలీజ్ అండి పెళ్లి సాంగ్? త్వరలోనండి చేస్తున్నాం. అంటే టైటిల్ సాంగే అది. 1-2 days అనేది మేము ఎల్లుండి అలా అయిపోయింది, మ్యాంగోలో రిలీజ్ అవబోతుంది మన సినిమా. ఓ అలాంటి సాంగ్ అంత ఆ లెజెండరీ సాంగ్స్ అండి అవన్నీ, ఎప్పుడు ఎపిక్ సాంగ్స్, అంత రీచ్ అయిపోద్ది నేను చెప్పను కానండి, ఆ దశలో ఉంటుంది ఈ సాంగ్ కూడా. ఆ సాంగ్కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది.
చాలా పెళ్ళిళ్ళకి ఈ సాంగ్ వాడతారని మేము అందరం నమ్ముతున్నాం అండి. అది మనకి శ్రీకృష్ణ గారు పాడారు. నాకు అప్పుడే దానికన్నా అర్థమైంది ఆయన. మురారిలో సాంగ్ ఎప్పుడు అన్ని పెళ్లిల్లో వాడతారు, అవును కాస్త ఈ సాంగ్ కూడా ఆ జోనర్ లోకి వస్తుంది. అవును వస్తుందండి, అది బిలీవ్ చేస్తున్నాం మేము అందరం కూడా. రైట్, సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. స్టార్టింగ్ నుంచే పాజిటివ్ గా వైబ్స్ వస్తున్నాయి కాబట్టి హోప్ ఈ మూవీ మంచి సక్సెస్ తో మళ్ళీ సక్సెస్ మీట్ లో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ Thank యూ you. సో Thank మచ్. ఎస్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.